నాకు బాగా గుర్తుంది. ముఖ్యమంత్రిగా ఆయన 1994 చివరిలో పదవి స్వీకారం చేసిన తర్వాత నన్ను ఆయన కార్యాలయంలో ఉండమని కోరితే నేను మొదట చాలా తటపటాయించినా కూడా చివరికి అంగీకరించాను. అక్కడికి వెళ్ళిన కొద్ది రోజుల్లో నన్ను ఇంటెలిజెన్స్ అధికారులు కలిసి చెప్పారు, ముఖ్యమంత్రి గారు కారు కొంచెం పాతది, సరిగ్గా నడవట్లేదు, దాన్ని పికప్ లేదు సరిగ్గాను. మరి ముఖ్యమంత్రి అనగానే అందులో అంత ప్రజాకర్షణ ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పంటే భద్రత కోసం గట్టి ఏర్పాట్లు కావాలి, కొన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఈ పోలీసు వాహనంతో ఇంటెలిజెన్స్ వాహనంతో సమానంగా పరిగెట్టలేకపోతుంది, కొత్త కారుకు తీసుకుంటే బాగుంటుందని నాకు సూచించారు. కొంచెం గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఆయన చెప్పాను. అప్పటికే ఆయన ఎంత ఖజానా కష్టమైనా కూడా ఈ ప్రొహిబిషన్, ఇది మన మద్యపాన నిషేధాన్ని ఆయన అమలు చేయాలి అని పట్టుదలతో అమలు చేశారు. అలాంటి మనిషి, అంటే సమాజం బాగు కోసం ఆయన దృష్టిలో ఎన్ని వందల కోట్లు వేల కోట్లు పోయినా పర్వాలేదు అనుకున్నట్టు మనిషి ఆ రోజుల్లో అంబాసిడర్ కారు ముఖ్యమంత్రి గారు కొనాలంటే డీలక్స్ కారు కొన్నా కూడా 3.5-4 లక్షలు అయి ఉండేది. 4 లక్షల రూపాయలతో కారు కొనాలని చెప్పంటే ఎందుకులండి చెప్పారు, సార్ డబ్బులు వేస్ట్, రిపేర్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పన్నారు. ఆ పాత కారుతోనే నడిపేశారు. రిపేర్ చేయించామనేది కూడా నాకు గుర్తులేదు. ఈవేళ మీకు కోట్ల రూపాయలతో ఏదో మంత్రి పదవులు, ముఖ్యమంత్రి పదవులు, చివరికి ఎమ్మెల్యే పదవులు అని చెప్పంటే రాజభోగాలు అని చెప్పి అనుకుని ప్రజల డబ్బును వెచ్చలుడిగా ఖర్చు పెట్టేటువంటి మన సమాజంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి, అందులో అంత ప్రజాదరణ విశేషంగా పొంది నిఖారసైన నాయకత్వం స్థాయిలో ఉన్న మనిషి 3-4 లక్షల రూపాయలు ఆయన కారుకి సరిగ్గా నడవటం లేదు, భద్రత కూడా ప్రమాదం ఉందని చెప్పనుకున్నా కూడా 3-4 లక్షల రూపాయలు అనవసరం ఖర్చు చెప్పనుకున్న మాట అలాంటి మనిషి ఉన్నారని చెప్పంటే బహుశా ఇవాళ తరం చాలా ఆశ్చర్యపోతుంది. నిజంగా జరిగిన సంఘటన. అదే మనిషి రాష్ట్రంలో డిస్టిలరీని కూడా మూసేయాలా వద్దా అని చాలా చర్చ వచ్చింది. ప్రొహిబిషన్ ఎట్లాగో పెట్టాము, కానీ రాష్ట్రంలో ఈ షుగర్ ఫ్యాక్టరీలో డిస్టిలరీస్, ఎందుకంటే మనకి షుగర్ నుంచి మొలాసెస్ నుంచే, ఈ చక్కెర ఫ్యాక్టరీలో మొలాసెస్ నుంచే మనకి మద్యం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి డిస్టిలరీస్ని మూసేయాలా వద్దా అని చెప్పని ఒక వాదన ఏమిటంటే, డిస్టిలరీ ఒక పరిశ్రమ, 50,000 మంది దానిలో ఉద్యోగాల్లో ఉన్నారు, దాని మీద పన్నుల రూపంలో 100 కోట్లు వస్తున్నది. అది పరిశ్రమలకి మీకు ఈ ఆల్కహాల్ అవసరము, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అవసరము. ఇతర రాష్ట్రాలకు కావాల్సిన మద్యాన్ని సప్లై చేయడం కానీ ఇండస్ట్రియల్ ఆల్కహాల్ చేయడం కానీ దానిలో ఏ తప్పు లేదు. మన రాష్ట్రంలో మన ప్రజలు తాగకూడదని చెప్పి అనుకున్నాం, దానికి మద్యపానం నిషేధించాం, మంచో చెడో విధానం చేపట్టాం. కానీ రాష్ట్రంలో పరిశ్రమ మూసేయక్కర్లేదు, ఆ వచ్చే 100-150 కోట్ల రూపాయలు పన్ను డబ్బులు పోవక్కర్లేదు, 50,000 మంది ఉపాధి పోనక్కర్లేదని చెప్పని ఒక వాదన. మరో వాదనేమో మద్యపానం నిషేధిస్తే మరి మద్యం తయారైన ఎట్లా మన రాష్ట్రంలో మనం అనుమతిస్తామన్నది మరో వాదన. నేను ఆయనకి ఆనాడున్న ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి రూపాయి విలువైంది కాబట్టి ఈ 100 కోట్ల రూపాయలు పోగొట్టుకోవడం మంచిది కాదు, 50,000 మందికి ఉద్యోగం పోవడం మంచిది కాదు, పరిశ్రమల్ని ప్రోత్సహించడం అవసరం మనకి, కాబట్టి అది వేరు ఇది వేరు అని చెప్పని నేను నా వాదన చేశాను. సరే, ఇతరుల వాదన ఇతరులు ఉంటుంది. ఒకరోజు సాయంత్రం నాకు బాగా గుర్తుంది, చివరికి ఆ ఫైల్ సంతకం కోసం వచ్చింది. కొన్ని కీలకమైన అంశాల్లో 4-5 సార్లు చర్చ జరిగేవి, ఒక 15 రోజులు పట్టేది. ఆయన మనసులో స్థిరంగా ఉండాలి, ఆయన ఆర్గ్యుమెంట్స్ 2 పక్కలే వినేవారు. చివరికి ఒక నిర్ణయం చేసుకున్నారు. రాజకీయ నిర్ణయం ప్రభుత్వాధినేత ఆయన కాబట్టి, ఆ బాధ్యత వారిది కాబట్టి విధాన నిర్ణయం వారు చేసేవారు. ఆ రోజు ఆయన ఆ బట్టల్లో చాలా ఋషిలాగా ఉన్నారు. ఆయన ఫైల్ తీసుకుని పోయింది జయప్రకాష్ గారు, 1000 కోట్ల రూపాయలు మనం ప్రొహిబిషన్లో వదిలేసాం, ఈ ప్రజల బాగు కోసం, ఈ రాష్ట్రంలో మద్యం అందకుండా ఉండటం కోసం 100 కోట్లు పోయింది, పనండి సంతకం పెట్టేశారు. అంటే తన సొంత భద్రత కోసం 3-4 లక్షలు ఖర్చు పెట్టాలని చెప్పంటే దానికి తటపాటించిన మనిషి తన దృష్టిలో ప్రజల సంక్షేమానికి పనికొస్తుంది అనుకుంటే ఏదైనా లెక్కలేదు. ఈ రెండు ఒకే మనిషిలో ఉండటం చాలా అరుదైనటువంటి